తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మరొకసారి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ఉన్న యువత రాజకీయపరమైన చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా, జెండాలు మోస్తే నాయకులం కాలేం, జెండాలను నిర్మిస్తే మాత్రమే నాయకులము కాగలం. ఆధిపత్య కులాలకు చెందిన పార్టీలు లేదా ఆధిపత్య కులాలకు చెందిన నాయకులు పేద వర్గాల నుండి కావచ్చు, పేదల నుండి కావచ్చు, ఒక నాయకుడిని తయారు చేసి అసెంబ్లీకి తీసుకుపోవాలని ఎట్టి పరిస్థితిలో వారికి ఉండదు. కాబట్టి పేదలుగా ఉన్న వర్గాలే, పేదలకు చెందిన యువకులే ఒక సమిష్టి సంఘంగా ఏర్పడి, ఒక సమూహంగా ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త జెండాలను, కొత్త పార్టీలను నిర్మించవలసిన అవసరం ఉన్నది. యువకుల ద్వారా మాత్రమే ఇది సాధ్యం. యువ రాజకీయం ద్వారా మాత్రమే రాష్ట్రంలో కొత్త సంచలనాలు సృష్టించవచ్చు. ఈ పాతతరం నాయకులను, ఈ బూర్జవ పార్టీల సంస్కృతిని కాలరాయొచ్చు. ఒక్కొక్కరు 10 సార్లు పోటీ చేయడం, ఒక్కొక్కరు 5 సార్లు పోటీ చేయడం, గెలిచినోళ్ళే మళ్ళీ 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 గెలవడం, సంపదను వాళ్ళే మళ్ళీ మళ్ళీ దోపిడీ చేయడం. దీని ద్వారా పాత రాజకీయం పాతుకుపోయింది, కొత్త రాజకీయానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులారా, మరొక్కసారి చెప్తున్నా, నూతన రాజకీయాన్ని సృష్టించే బలం కానీ శక్తి కానీ అది యువతరానికి మాత్రమే ఉన్నది. యువకులు తలుచుకుంటే పాత జెండాలను పాతరేయగలరు, కొత్త జెండాలను నిర్మించగలరని మరొకసారి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త జెండా ఎగరాలే, మరొక ప్రాంతీయ పార్టీ పుట్టాలే, ఈ జాతీయ స్థాయి పార్టీలను పాతర వేయాలి. అదే విధంగా తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చి యువకులకు అవకాశం కల్పించాలని, అందుకు సంబంధించి మేము కూడా మా వంతు కృషి చేయడానికి సిద్ధమవుతున్నామని మరొకసారి తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.